ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. తన ప్రజలెవరో ఆయనకు బాగా తెలుసు. వారిని ఎలా పోషించాలో, వారిని ఎలా బలపరచాలో, వారిని ఎలా లేవనెత్తాలో ఆయనకు తెలుసు. నీవు ఆయన ప్రజవైతే ఈరోజు నువ్వు దీనత్వం కలిగిన వాడుగా ఉంటావు. నువ్వు పడేటువంటి దుఃఖం దేవుని దృష్టిలో పడేలాగా యథార్థమైన మనసుతో నువ్వు నడుచుకోవడం ప్రారంభిస్తూ ఉంటావు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయవలెను. ఈరోజు నీ దేవుని గురించి నువ్వు మాట్లాడు. నీ దేవుని గురించి కానీ నువ్వు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా నీ హృదయంలో నీకు బలం దొరుకుతుంది. కనుక అనేక మంది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం లాగే ఉండాలి. ఎవరైతే క్రమక్రమంగా దైవ సన్నిధిలో ఎదగడం కొరకు శ్రద్ధ తీసుకుంటారో, నీటి కాలువ ఎవరైనా నాటబడ్డది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె వాళ్ళు ఉంటారు. వారు చేసేదంతా సఫలమవడం ప్రారంభిస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఆయన ఎరగాలంటే, ఆయనకు దయను పొందాలంటే ఈ దినాన ఆయనకు సువాసన పరిమళమైనటువంటి సన్నిధిని గురించి నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. దాన్ని ప్రకటిస్తూ ఉండగానే నీ ఎముకల్లోనికి, నీ మూలుగులోనికి, అన్ని విషయంలోనికి దేవుడి సన్నిధి అధికంగా కుమరించబడుతూ ఉంటుంది. కనుక ఎలాంటి చీకట్లో నుంచి అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అది ఎవరు దొంగిలించినటువంటి వెలుగులోనికి నిన్ను పిలిచినటువంటి నీ దేవుని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండడం వల్ల నిరంతరం నువ్వు బలం పొందేటువంటి వ్యక్తిగా ఉంటావు. కనుక ఈ దినాన మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-6 వచనాలు చూసినప్పుడు, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు. కనుక ఈరోజు ఆయన గురించి నువ్వు ఏ విషయంలో భయపడతావు? నికోదేము అనేటువంటి వ్యక్తి అయితే రాత్రివేళ అతను దేవుని దగ్గరకు వచ్చాడు. మొదటి రాత్రివేళ అతని వద్దకు వచ్చినటువంటి నికోదేము యూదుల భయం వల్ల అతను రహస్యంగా యేసుప్రభుని కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30-39 వచనాల్లోని యూదుల భయం వల్లనే. కాదు, ఎందుకు భయపడాలి? మనం భయపడడం వల్ల అది మనకు గురిగా ఉంటుంది. అది మనల్ని వేధిస్తూ ఉంటుంది, బలహీనపరుస్తూ ఉంటుంది. కానీ ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుని నువ్వు ఎరిగితే, ఆయన కనికరం ఎట్టుదో, ఆయన కృప ఎట్టుదో, నీ మీద ఉన్నటువంటి కాడిని అతను ఎలా తొలగిస్తాడో నువ్వు దాన్ని సులువుగా తెలుసుకోగలుగుతావు. కనుక ఈ దినాన కృతజ్ఞతగా ఉండు. కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించు. కృతజ్ఞత కలిగి ఆయన గురించి మాట్లాడు. కృతజ్ఞత కలిగి ఆయన గురించి ఏమైనా చేయడానికి నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు లోబడి. ఎప్పుడైతే నువ్వు దీనుడిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దుఃఖపడుతూ ఉంటావో, నీ దీనత్వాన్ని బట్టి ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతారు. నీ దుఃఖపడే స్థితిని బట్టి మరలా నిన్ను క్షేమానికి తీసుకొని వచ్చి ఆయన కృప చూపుతారు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను పిలిచాడు గనక ఆయన యొక్క గుణాతిశయాలను నువ్వు ప్రచురం చేయాలి. అప్పుడు నీకు ఎంతో మేలు కదా. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన నిన్ను గురించి ప్రకటించేటువంటి వారందరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ కృపాక్షేమం వారి వెంట వచ్చుచుండగా తండ్రి, నీ లోతైన ఆలోచనలో వారు కుదర్చబడినట్లుగా సహాయం దయచేసి నీ మహిమతో నింపి నడిపించి ప్రతి విషయంలో కృప చూపించి బలపరచమని, మీరే మహిమగంత ప్రభువాన్ని పొందమని యేసుక్రీస్తు నామములో నాయన సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరిలో కుమరించబడినట్లుగా సహాయం దయచేసి నీ లోతైనటువంటి సన్నిధి వారిలో పనిచేయగలిగిన కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.